హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. ఈరోజు లాగ్ వచ్చేసి ఇవన్నీ తీయాలన్నమాట. కేమాలో రాత్రి మంగళవారం కాబట్టి మంగళవారం కోవిడ్ వాళ్ళు అయితే కూర్చుంటారు ఇక్కడ బయట, ఇంటి బయట అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నారనమాట. ఇవన్నీ ఎగబెట్టేయాలి. రాత్రి అన్ని కోళ్ళు అవన్నీ కాల్చుకొని తిన్నారు ఇక్కడ. ఈడ కూర్చొని అన్నీ తిని తాగి ఇప్పుడు ఇవన్నీ ఎగబెడుతున్నాం అనమాట. ఇవన్నీ ఎగబెట్టేసి వంట రూమ్లో పోవాలి వంట చేయడానికి. ఈరోజు వచ్చేసి చికెన్స్ అనేవి అనమాట, అరబిక్ స్టైల్. ఇవన్నీ అయితే తీయాలన్నమాట, ఎందుకంటే ఎండకు వర్షానికి అయినా తడుచుకుండా. ఇది చాలా బాగుంది కదా, సేమ్ పందిలు మాదిరి వేసుకున్నారు డాబా లాగా. ఊరు కూర్చునేదిలో పాడలు ఊరికే షోక్ అనమాట. అవన్నీ వేసుకున్నారు అక్కడ. బయట చలి ఎక్కువ కాబట్టి కువైట్లో బాగా చలిగాను 10 రోజుల నుంచా. బాగా చలిగా ఉంటే బయట అయితే కూర్చోలేదు, ఇక్కడ లోగా అయితే కూర్చున్నారు అనమాట. ఇప్పుడు అవన్నీ అయితే లోగా పెట్టేస్తున్నాము. మా ఆయన అన్ని లోపల వేస్తున్నాడు. ఇదంతా రాత్రి బొగ్గుల మీద కోటలు అయితే రాత్రి అంతా బొగ్గుల పైన ఇవన్నీ కాల్చుకున్నారు అనమాట. చికెన్ మటన్ అన్నీ ఇదాగడము ఇవన్నీ సర్దేయాలన్నమాట. మళ్ళీ వర్షం పడి అన్నీ లోపల పెట్టేసి బేగాలు వేయాలి. అప్పుడు మా ఆయన అయితే అన్ని లోపల వేసి బేగాలు అయితే వేస్తున్నాడు. బేగాలు వేసి పట్టగప్పేయాలన్నమాట. లోపల పిల్లలు పోయినారంటే అంతా రోజు చేస్తారు. అలాగే పిల్లలు కూడా ఉన్నాయన్నమాట, పిల్లలు పోతాయి. అందుకనేసి అవన్నీ బేగాలు వేసి పట్టగప్పేస్తున్నాడు ఎవరు పోకుండా. మళ్ళీ వారానికే వాళ్ళు వచ్చేది లోపలికి ఇంటికి. ఇది కువైట్ వాళ్ళ ఇల్లు అనుకొని సేమ్ ఎడార్లో ఎలా ఉంటుందో అలా అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ నిప్పులు వెలిగించుకోవడం, వాళ్ళకి ఒక రిలాక్స్ కల్చర్ ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, అలాగే తింటారు. కానీ మేము మాత్రం ఇవన్నీ కెమెరాలో పట్టేసి మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కువైట్ రియాలిటీ గురించి తెలియాలి కాబట్టి. కువైట్ ఎడారి గాలి ఎప్పుడు చల్లగా ఎప్పుడు వేడిగా మారుతుందో తెలియదు. ఒకసారి ఇసుక తుఫానులా వస్తుంది, ఇంకోసారి మంచు గాలి ఎలా కొడుతుంది అనమాట. అందుకే ఇవన్నీ బయటలోనే లోపల పెట్టేసి సేఫ్గా అయితే వాకిలు వేసేసాం అనమాట. ఇదేమో ఈరోజు మధ్యాహ్నం వంట కోసం అనమాట, కువైట్ వాళ్ళ కోసం చికెన్స్ అనేవి అంటారు దీన్ని అరబిక్లో. ఫస్ట్ అయితే కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. ఉల్లగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమోటా, అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇవన్నీ ఒక డీస్లో వేసి కూరగాయలన్నీ నిండుగా పరిచి ఆ పైన అయితే కోళ్ళు పరుచుకోవాలన్నమాట. కోళ్ళు శుభ్రం చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇవన్నీ ఇందులోకి మసాలాలు అనమాట, ఇవన్నీ అయితే పడతాయి అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంక ఇదేమో ఆలివ్ ఆయిల్ ఒక 4 స్పూన్లు అయితే వేసుకోవాలి, అంటే పెద్ద స్పూన్తో. కాకపోతే మేమైతే అందాజతో వేసేస్తాం అనమాట, డైలీ చేసే వాళ్ళు కాబట్టి. జూలై అయితే చేస్తుంది మాకు బయట ఇంట్లో వంట. ఇప్పుడైతే ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకొని, ఇదేమో దిప్స్ రుమాన్ అంటారు అనమాట అరబిక్లో. ఇది పుల్లగా ఉంటుంది ఎక్కువ, అంటే ఇదంటే దానిమ్మకాయలతో చేసిన సాస్ అనమాట ఇది. ఇదైతే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత అలాగే టమోటా కెచప్ కూడా వేసుకోవాలి, ఇది కూడా 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలన్నమాట. కువైట్కి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కువైట్కి వెళ్ళిన తర్వాత ఎలా వంటలు చేయాలో ఏమని టెన్షన్ పడద్దు. కువైట్ వాళ్ళ దగ్గరుండి అన్నీ నేర్పించిన తర్వాతే మన చేతికి ఇచ్చారనమాట వంటలు చేయమని. ఇప్పుడైతే 2 నిమ్మకాయల జ్యూస్ అనమాట, ఇదేమో 2 టమోటా కెచప్ అనమాట, అంటే వీళ్ళకి స్టోర్లో ఇచ్చారు. అలాగే సరిపడినంత సాల్ట్, ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే షుగర్ వేసుకోవాలి, ఒక 4 స్పూన్ల షుగరు. వీళ్ళకి ఎందుకంటే ఆ సోసుల్లో కూడా తీపి ఉంటుంది, ఇంకా తీపినెస్ కోసం అయితే షుగర్ వేసుకుంటున్నారనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. సేమ్ మన ఇండియా మసాలాలో ఇల్లు కూడా వాడేది. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే బబ్రికా కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వేసుకొని. ఆ తర్వాత వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోవాలి, అంతవరకు అయితే కలుపుకోవాలి. అన్నీ ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మ్యాగీ వేయాలన్నమాట. ఇందులో సాల్ట్ అయితే వేసాం కదా, ఇప్పుడు మ్యాగీ అలానే వచ్చి కరగదనమాట. ఇప్పుడు బౌల్లో వేసుకొని ఒక గిన్నెలో వేసి వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. అది కరిగేంత వరకు బాగా స్పూన్తో కలుపుకొని, ఆ తర్వాత అయితే మనం ఈ మసాలాలన్నీ వేసుకొని వాటిల్లో వేసి కలిపేసుకోవాలి మళ్ళీ. అంతే, ఇలా కలిపేసుకొని ఆ తర్వాత చికెన్కి అంతా మ్యారినేట్ అయితే చేసుకోవాలి. మొత్తం చికెన్ పైన వేసుకోవాలన్నమాట. ఇదేమో చెక్క బిర్యానీ అయితే వేసుకోవాలి ఆ చికెన్లో. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ మసాలాలు అంతా వేసుకోవాలి, మనం కలుపుకున్న మసాలాలు ఇలా చికెన్ పైన వేసుకొని
ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి ఇరుపక్కల అయితే బాగా మర్దన చేయాలన్నమాట. ఇలా మ్యారినేట్ అయితే చేయాలి. ఫస్ట్ ఇరుపక్కల పూసుకోవాలన్నమాట చికెన్కి. అలాగే ఒక 10 నిమిషాలు వదిలేయాలన్నమాట. ఇలా అంతా మొత్తం రాసేసి. అరబిక్ వాళ్ళ మసాలాలు చాలా రకాల మసాలాలు ఉన్నాయి కువైట్లో కూడా. వాళ్ళకి అన్ని మసాలాలు తెలుసు ఫ్రెండ్స్. వాళ్ళు అన్నీ వాడతారనమాట. కాకపోతే ఇలాంటి కొన్ని వంటల్లో మాత్రం కొద్దిగానే మసాలాలు వాడతారు. అంటే చేపలకు సపరేట్ ఉంటుంది, చికెన్కి సపరేట్ ఉంటుంది, అలాగే వెజిటేబుల్ చేసినప్పుడు సపరేట్ మసాలా ఉంటుంది. సేమ్ మనలాగేనమాట. అన్ని మసాలాలు అయితే తెచ్చిపెట్టుకుంటారు వాళ్ళు, అన్ని డబ్బాలకు పోసి పెట్టుకొని వంట రూమ్లో. ఇవైతే ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసిన తర్వాత గ్యాస్ దగ్గర అయితే చుట్టేసి మనం గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక అర్ధగంట అయితే మనం ఉడికించుకోవాలి గ్యాస్ పైన. ఈ విధంగా ఇలా గ్యాస్ పైన ఎందుకు ఉడికించారంటే డైరెక్ట్గా ఓవెన్లో పెడితే అది మామూలుగా చికెన్ అనేది మామూలుగా సాఫ్ట్గా ఉడకదనమాట. కువైట్ వాళ్ళకైతే చాలా సాఫ్ట్గా అయితే ఉడకాలి. పట్టుకుంటే ఇంకా మామూలుగా చికెన్ అలా అయితే మొత్తం ఊడరాలా, అలా అయితే ఉడికించుకుంటారనమాట. ఒక అర్ధగంట తర్వాత మూతేసి ఆ తర్వాత అందులో ఉన్న సోస్ అంతా మళ్ళీ ఒకసారి చికెన్ పైన అంతా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక అర్ధగంట అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత తీసేసి మనం కింద ఓవెన్లో అయితే పెట్టుకోవాలన్నమాట. అరబిక్లో పిరీన్ అంటారనమాట. అంటే ఓవెన్ ఫిరెన్ అంటారనమాట. ఫిరెన్లో అయితే పెట్టేసేయాలి. పైన కింద బాగా ఎర్రగా ఈ విధంగా అయితే కలిసేసుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడైతే చికెన్ సన్నయ్య రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కువైట్లో ఫేమస్ అనమాట. కువైట్ పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది. ఇందులోకైతే డక్కోస్, మామూలుగా డక్కోస్ అయితే చేసుకున్నారు, టమాటా డక్కోస్. అలాగే వైట్ రైస్ అనమాట. ఈరోజు చికెన్ సన్నయ్య డక్కోస్ ఇలా వైట్ రైస్తో అయితే తింటారు. కువైట్ వాళ్ళు వైట్ రైస్ ఎలా చేస్తారంటే అందులో సాల్ట్, ఆయిల్ అయితే వేసి చేసుకుంటారనమాట. ఇది కువైట్ వాళ్ళ కోసం. ఇదేమో మన రాయలసీమ స్పెషల్ మిరపకాయ నలుపుడు. ఫస్ట్ అయితే చింతపండు నానేసుకొని వంకాయ అయితే కాల్చుకోవాలన్నమాట. కడిగి కొంచెం ఆయిల్ పూసుకోవాలి. నేనైతే పూయలేదు, అట్టే పెట్టేసాను డైరెక్ట్గా. అది వంకాయ కాల్చేటప్పుడే మనం కూడా మిరపకాయలు అయితే కాల్చి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే గ్యాస్ వేస్ట్ అయిపోకుండా 2 పనులు ఒకేలాగా అయిపోవాలన్నమాట. మళ్ళీ పొయ్యి అయితే బాగా నిప్పుల పైన కాల్చి ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నిప్పులు ఉండవు కదా. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ మిరపకాయ నలుపుడు కోసము. ఈ మిరపకాయ నలుపుడు అంటే నాకు మా ఆయనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కువైట్లో ఉన్న నాలుగు మాత్రం మన రాయలసీమనే గుర్తు చేస్తుంది. అప్పుడప్పుడైతే చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా ఎక్కువ వర్షం ఉన్నప్పుడైతే చేస్తాం అనమాట. అంటే చాలా బాగుంటుంది. అది ఎండాకాలం తినకూడదు, వేడి అనమాట. ఇప్పుడైతే చింతపండులో సాల్ట్, అలాగే వెల్లిపాయ బాగా ఒక ముక్క దంచి వేసి, అలాగే మనం కాల్చుకున్న ఎండుమిర్చి ఇవన్నీ వేసి సాల్ట్ వేసి బాగా నలుచుకోవాలన్నమాట మన చేత్తోనే. నేనైతే గ్లవ్స్ వేసుకున్నాను. అలాగే నలిచి మండుతుందన్నమాట చెయ్యి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కాల్చిన వంకాయని ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది కువైటి నల్ల వంకాయ అనమాట. అంటే కొన్ని వంకాయలో పురుగులు ఉంటాయి, కొన్నింటిలో అయితే ఉండవు అనమాట. నేను పురుగులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. ఆ వంకాయ కూడా నలుపులు వేసి బాగా నలుపుకోవాలి. అంతే. మనం ఫస్ట్ మామూలుగా చింతపండు, ఎండుమిర్చి అవన్నీ నలిచి పడేయాలన్నమాట పక్కన. ఇందులోకి ఎగ్ పొరటు. మేము రాయలసీమ వాళ్ళం కదా ఫ్రెండ్స్. మిరపకాయ నలుపుడు, ఎగ్ పొరటు, అలాగే వైట్ రైస్ లేకపోతే మా భోజనం కంప్లీట్ అవ్వదన్నమాట. వైట్ ఇంట్లో నేను ఒక్కదాన్ని అయింటే చాలా కష్టపడేదాన్ని మా ఆయన లేకుంటే. మా ఆయన నేను ఇద్దరం ఉండడం వల్ల చాలా హ్యాపీ అనమాట. అందుకే మా ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఇద్దరం మార్కెట్కి వెళ్తాం, వంటకి ఇద్దరం చేస్తాం అనమాట. సోపాలు ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ఇద్దరం కలిసి చేసుకుంటాం. అలాగే ఇద్దరం కలిసి భోజనం చేస్తాం అనమాట. కాబట్టి ఇంట్లో మా లైఫ్ ఇలా గడుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు వ్లాగ్. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. మీకు నచ్చిన వీడియో అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. ఖచ్చితంగా మన కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.